మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలోని మీకందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. మనము దేవునికి సేవ చేయ యోగ్యులమా అనే అంశాన్ని గురించి ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, ఈరోజు దీని గురించిన ధ్యానం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే మనం చూసినట్లయితే అనేక మంది వ్యక్తులు హెచ్చించుకుంటూ దేవుణ్ణి కించపరుస్తూ దేవుని యొక్క సేవను తక్కువగా చేస్తూ మాట్లాడేవారు ఈరోజు చాలా ఎక్కువ అయిపోయారు. అందుకనే అసలు నిజంగా మన యొక్క స్థితి ఏంటి, మన యొక్క పరిస్థితి ఏంటి, మన దేవుడు ఎవరు, మన దేవుడికి మనం పరిచర్య చేయడానికి యోగ్యులమా అనే సత్యాన్ని ఈరోజు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. దేవుని బిడ్డలారా, మీకు కొన్ని విషయాలను నేను తెలియజేస్తాను. ఒక వ్యక్తి, ఒక టీచర్ అనమాట, ఒక గవర్నమెంట్ టీచర్, ఆయన చేసే ఉద్యోగాన్ని వదిలిపెట్టి సేవ చేయడానికి వచ్చాడు. సేవ చేయడానికి వచ్చిన వ్యక్తి ఆయన ఎక్కడికి ప్రసంగం చేయడానికి వెళ్తే ఆ ప్రతి ఒక్క దగ్గర కూడా ఆయన ప్రసంగం చెప్పే ముందు ఈ మాటలు చెప్తాడు. ఏంటంటే, నేను గవర్నమెంట్ ఉద్యోగస్తుని, అంత పెద్ద గవర్నమెంట్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఈ సేవ చేయడానికి వచ్చాను అని చెప్పేసి సేవను తక్కువగా చేస్తూ మాట్లాడతాడనమాట. ఇది ఒకసారి జరిగిన సందర్భం కాదండి. ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్తే అక్కడ చెప్పే విషయం ఏంటంటే, నా యొక్క స్థితి ఇది, కానీ నేను దాన్ని అంత గొప్ప స్థితి నేను వదిలిపెట్టి దీనున్నాయి, నన్ను నేను తగ్గించుకొని పరిచర్య చేయడానికి వచ్చానని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మనం చూసినట్లయితే దేవుని బిడ్డారు, అనేక మంది సినిమాలో నటించిన వ్యక్తులు వారు రక్షించబడి దేవుని పరిచర్యలోకి వచ్చినప్పుడు వాళ్ళు చాలామంది చెప్పే ఒక విషయం ఏంటో తెలుసండి, మేము ఇన్ని సినిమాలో నటించాం, కానీ ఇప్పుడు దాన్ని వదిలిపెట్టి, అంత గొప్ప స్థానాన్ని వదిలిపెట్టి ఇప్పుడు మేము దేవునికి పరిచర్య చేయడానికి వచ్చామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. మన యొక్క సంస్కృతిలోనే మనకి ఈ క్యాస్ట్లు అనేవి ఉన్నాయి కదండి. కొంతమంది వ్యక్తులు ఎవరైతే అగ్ర కులం నుంచి రక్షించబడతారో అట్లాంటి వ్యక్తులను తీసుకొని వచ్చి వాళ్ళ సాక్ష్యాలు చెప్పేటప్పుడు వాళ్ళు చాలామంది చెప్పే ఒక విషయం ఏంటో తెలుసండి, నేను ఈ కులానికి చెందినవాడిని, నేను ఈ జాతికి చెందినవాడిని, నేను ఈ యొక్క మతానికి చెందినవాడిని, అంత గొప్ప మతాన్ని విడిచిపెట్టి, అంత పెద్ద స్థాయిని విడిచిపెట్టి నేను దేవుని పరిచర్యకు వచ్చానని చెప్పేసి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. రాజకీయ నాయకులు, తర్వాత డబ్బున్న వాళ్ళు, ఎంతోమంది వారి యొక్క సాక్ష్యాన్ని చెప్పమని చెప్పేటప్పుడు వారు చెప్పే విషయం ఏంటో తెలుసండి, నేను అంత పెద్ద స్థితి కలిగి ఉన్నాను, నేను అంత గొప్ప స్థితిలో ఉన్నాను, కానీ దాన్ని వదిలిపెట్టి దీనుడిగా ఈ సేవ చేస్తానని చెప్పేసి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఏంటంటే, ఒకవేళ మీరు ఇటువంటి మాటలు వింటూ ఉంటుంటే, ఇటువంటి సాక్ష్యాలు వింటూ ఉంటుంటే మీరు ఉప్పొంగిపోకూడదు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటో తెలుసండి, అసలు వీళ్ళకి సువార్త అర్థం కాలేదేమో, అసలు వీళ్ళకి మన దేవుడు ఎవరో అర్థం కాలేదేమో, అసలు వీళ్ళకి పరిచర్య ఏంటో అర్థం కాలేదేమో అనేది ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఎందుకనంటే దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లోని మనం ఆలోచన చేస్తే ఈ మనుషులు చేసేది ఏంటో తెలుసండి, వారిని వారు హెచ్చించుకుంటూ వారు కలిగిన స్థాయిని గురించి వారు గొప్ప చెప్పుకుంటూ గర్వం కలిగిన వారై దేవుని పరిచయను కించపరుస్తూ, దేవుని పరిచయను తక్కువగా చూపిస్తూ, తర్వాత వారి యొక్క స్థితిని విడిచిపెట్టి వచ్చినందుకు వారేదో దేవుని కోసం గొప్ప కార్యాన్ని చేసినట్లు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, వాస్తవానికి నిజంగా మనం దేవునికి సేవ చేయడానికి అర్హులమా కాదా అనేది ఆలోచన చేయాలి. ఏ కులం నుంచి వచ్చినా, ఏ మతం నుంచి వచ్చినా, ఏ యొక్క ఉద్యోగం వదిలిపెట్టి వచ్చినా, ఏ యొక్క పరిస్థితి నుంచి వచ్చినా కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటో తెలుసండి, ప్రతి ఒక్క వ్యక్తి పాపే, ప్రతి ఒక్క వ్యక్తి కూడా తప్పు చేసిన వాడే, ప్రతి ఒక్క వ్యక్తి కూడా నరకానికి వెళ్ళవలసిన వాడే, ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని యొక్క ఉగ్రతను పొందుకోవాల్సిన వాడే. కానీ దేవుని యొక్క మహాకృప ప్రత్యక్షమవడం ద్వారా ఒక వ్యక్తి రక్షించబడతా ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి రక్షించబడాలి అని అంటే వారికున్న స్థితిని బట్టి కాదండి, అది దేవుని కృప. ఇంకా మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్య చేయడం అనేది, దేవుని సేవ చేయడం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం. నిజంగా మన దేవుడు ఎవరో అనేది మనకు తెలియకపోతేనే మనం అంటే మాటలు మాట్లాడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలోని మీకు ఒక వ్యక్తిని చూపించాలనుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు మనకందరికీ తెలుసు కదండి. ఒకసారి ఆయన ఏం చెప్తున్నాడో విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-11 వచనాలు.
దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున నేను స్వార్థకు పరిచారకుడైతిని అన్నాడు. తర్వాత మరి 11వ వచనం చూసినట్లయితే, దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైన ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టుదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృపను అనుగ్రహించును అన్నాడు. దేవుని బిడ్డ ఇక్కడ పౌలు వాడిని మాట చూడండి ఒకసారి. అన్నాడు, అత్యల్పుడైన నాకు ఆ కృపను అనుగ్రహించెను అన్నాడు. పౌలు తనను తాను తగ్గించుకుంటా ఉన్నాడు. పౌలు మన భాషలో చెప్పాలంటే PhD కలిగిన వ్యక్తి. కానీ ఆయన ఏమన్నాడో తెలుసండి, దేవుని సువార్త చేయడము, దేవుని పరిచర్య చేయడము, దేవునికి సేవ చేయడం అనేది కృప అంట. అది కృప. కృప అంటే ఏంటండి? నిజంగా మనము ఆ పరిచర్య చేయడానికి కానీ ఆ సేవ చేయడానికి కానీ మనం యోగ్యులం కాదు, మనం అర్హులం కాదు. అది దేవుని యొక్క దయ మన పట్ల. మనం దేవునికి పరిచర్య చేస్తూ ఉన్నామంటే దేవుని బిడ్డ, అది దేవుడిచ్చిన కృప. అది దేవుడు మనం ఆ పరిచర్య మనం చేయడానికి యోగ్యులం కాదు, కానీ దేవుడు మనకు అట్టి భాగ్యాన్ని ఇచ్చాడు. అందుకని పౌలు ఏమంటాడు తెలుసా, నేను అత్యల్పుడిని, అంత స్థాయి కలిగిన వ్యక్తి, అంత మరి గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తి ఏమంటాడు తెలుసా, నేను అత్యల్పుడిని, నేను లీస్ట్, అందరికంటే తక్కువ వాణ్ణి. కానీ దేవుడు నాకు కృపని ఇచ్చాడు. దేవుడి మర్మాన్ని ప్రజలకు తెలియజేస్తే ఏంటో తెలుసండి, ఇది దేవుని యొక్క సువార్త. ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని కృపను అర్థం చేసుకుంటే, నిజంగా దేవుడిచ్చిన భాగ్యాన్ని అర్థం చేసుకుంటే మనల్ని మనం తగ్గించుకుంటాం. పౌలు అందుకనే తెలియజేస్తున్నాడు, నేను అత్యల్పుని అయినా కానీ దేవుడు నాకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఏంటో తెలుసా, గొప్ప కృపని ఇచ్చాడు. నేను పొందుకోవడానికి యోగ్యుని కాదు, నేను చేయడానికి అర్హుని కాదు. ఏంటది? దేవుని సువార్తను ప్రకటించడం. దేవుని బిడ్డ ఇంకొకటి కూడా మనం పౌలు యొక్క జీవితం నుంచి నేర్చుకోవచ్చు. కృప అన్నాడు కదండి. అంటే మరి దేవుని పరిచర్యను చేయడానికి ఆయన కృప మనకు అవసరం. మన సొంత శక్తితో మనం చేయలేం. దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన శక్తిని బట్టి మనం దేవుని యొక్క పనిని మనం చేయగలం. కాబట్టి దేవుని బిడ్డలను మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని సువార్త చేయడం, దేవుని యొక్క సువార్తను ప్రకటించడం, దేవునికి సేవ చేయడం, అది మనం దేవుని సన్నిధిలో పాడటం కావచ్చు, దేవుని సన్నిధిలో వాక్యం చెప్పడం కావచ్చు, దేవుని సన్నిధిలో పరిచర్య చేయడం కావచ్చు, దేవుని సన్నిధిలో క్లీన్ చేయడం కావచ్చు, ఏదైనా కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఇచ్చిన అవకాశం అనేది అది ఆయన కృప. మనం పొందుకోవడానికి అర్హులం కాదు, మనం పొందుకోవడానికి యోగ్యులం కాదు. అయినప్పటికీ దేవుడు మనకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఈరోజు అనేక మంది వారిని హెచ్చించుకుంటూ దేవుని తక్కువ చేయడం గల కారణం ఏంటో తెలుసండి, నిజంగా వారి దేవుడు ఎవరు అర్థం చేసుకోలేదు. వారు చేస్తున్న పరిచర్య ఎంత గొప్పదో అర్థం చేసుకోలేదు. వారు ఎవరికి పరిచర్య చేస్తున్నారో అర్థం చేసుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము రాజుకి పరిచర్య చేస్తూ ఉన్నాం. ఆయన ఈ లోకాన్ని సృజించినవాడు, ఆయన ఈ లోకాన్ని మరి పరిపాలిస్తున్న దేవుడు. అంతటి గొప్ప దేవుడికి సేవకులం మనము ఇండియా గవర్నమెంట్కి సేవ చేయట్లేదు, లేకపోతే అమెరికాకి సేవ చేయట్లేదు, కానీ ఈ లోకాన్ని సృష్టించిన మహారాజుకి సేవ చేస్తూ ఉన్నాం. అంత గొప్ప దేవునికి సేవ చేసేటప్పుడు నువ్వు చిన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి వచ్చి, నేను అంత గొప్ప ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇప్పుడు దీనుడిగా సేవ చేస్తున్నానంటే దానివల్ల ఎవరికి మహిమ వస్తుంది? నీకా దేవునికా? లేకపోతే నేను ఆ కులంలో నుంచి ఈ కులంలో నుంచి, లేకపోతే నేను అక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చాను, అంత స్థితిని వదిలిపెట్టి వచ్చాను, ఈ దీనుడైన దేవుడికి సేవ చేస్తానంటే ఎవరికి మహిమ? నీకా దేవునికా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఒకవేళ నిజంగా మీ దేవుడు ఎవరో అనేది గుర్తెరగకపోతే, నీ దేవుడు నీకు తెలియకపోతే నువ్వు అంతే మాట్లాడుతావు. అందుకని ఒక వ్యక్తి అన్నాడు కదా, నిజంగా ఒక గొప్ప ఉద్యోగం ఏంటి తెలుసా? దేవుని యొక్క పరిచర్య. ఎందుకంటే నీవు భారతదేశానికి కాదు పరిచర్య చేసేది, లేకపోతే నీవు ఒక కంపెనీకి CEO కాదు నువ్వు పనిచేసేది, లేకపోతే నీవు ఒక 1500 కోట్ల కంపెనీకి కాదు నువ్వు పనిచేస్తుంది. నువ్వు ఎవరికి పనిచేస్తున్నావు తెలుసా? ఈ లోకాన్ని సృజించినంతటి దేవుడికి నువ్వు పరిచర్య చేస్తావు. ఆయన మహోన్నతుడు, ఆయన గొప్పవాడు, ఆయన కృప కలిగినవాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన సమస్తాన్ని సృజించినవాడు. ఆయనకి నువ్వు సేవ చేస్తావు. నిజంగా ఆలోచించండి. నిజంగా ఇంత గొప్ప దేవుడు, మనం కనీసం రక్షించబడటానికి కూడా యోగ్యులం కాదు. మనం రక్షించబడిందే కృప ద్వారా. మనము అట్లాంటిది ఆ దేవునికి పరిచర్య చేస్తున్నమాట. అది ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం అది.
పలానా వ్యక్తి ఎమ్మెల్యే దగ్గర పని చేస్తూ ఉన్నాడంటే ఆయన తన గురించి తాను తెగ ఫీల్ అయిపోతాడు కదా. పలానా వ్యక్తి బోడీ గారి దగ్గర పని చేస్తాడంటే తన గురించి తాను తెగ ఫీల్ అయిపోతూ ఉంటాడు. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన ఏంటి తెలిసిందని బిడ్డరా, మనము దేవునికి పని చేస్తాం, దేవుని సేవకులం. దేవుడు సర్వాన్ని సృజించినప్పుడు అంత గొప్ప దేవునికి సేవ చేస్తూ ఉన్నప్పుడు మన యొక్క పరిస్థితుల గురించి, మన యొక్క సిచ్యువేషన్స్ని గురించి, మనం కలిగిన స్థాయిని గురించి మనం ఏ విధంగా దేవుని తక్కువ చేసి మనం హెచ్చించుకోవచ్చు. దేవుని బిడ్డలు అనేకమైన సందర్భాలు ఇది ఎందుకు జరుగుతుంది తెలుసండి? మనకి పేరు కావాలి. మనకి మన స్థితి చూసి ప్రజలు, మన యొక్క త్యాగాన్ని చూసి ప్రజలు చప్పట్లు కొట్టాలి. అందుకని మనం అనేకమైన సందర్భాల్లోని మన మహిమ కోసం, మన ఘనత కోసం దేవుడిని పక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ నిజంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి తెలుసండి? దేవునికి సేవ చేయడం, దేవునికి పరిచర్య చేయడం అనేది గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలోనే మీరు మీ మందిరాలకు వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటుండగా మీరు దేవునికి పరిచర్య చేయండి. మీకు తోచిన విధంగా, అది పాడటం ద్వారా కావచ్చు, లేకపోతే కానుకలు పట్టడం ద్వారా కావచ్చు, లేకపోతే ఈ యొక్క చర్చ్ బిల్డింగ్ని క్లీన్ చేయడం ద్వారా కావచ్చు, లేకపోతే ఇతరులతో మాట్లాడడం ద్వారా కావచ్చు. ఏ విధంగా మీరు పరిచయం చేయగలిగితే ఆ విధంగా మీరు పరిచయం చేయండి. దేవుడిచ్చిన సామర్థ్యంతో, ఆయన కృపని గ్రహిస్తూ, ఆయన మహిమ కోసమని గ్రహిస్తూ మిమ్మల్ని మీరు తగ్గించుకుని దేవుని గణపరచండి. దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ సండే.